స్వామియే శరణమయ్యప్ప. శబరిమల మహాపాదయాత్ర సికింద్రాబాద్ వినాయకుని గుడి నుంచి శబరిమలకి మనం ఏదైతే లాస్ట్ వీడియో పెట్టామో దానికి సంబంధించిన వీడియో ఇది. చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్నీ క్లియర్ అవ్వాలని ఈ యొక్క వీడియోలో మనం అన్నీ ఆన్సర్ చేద్దామని. ఫస్ట్ ఆఫ్ ఆల్ 24th రోజు మనం గణేష్ టెంపుల్ నుంచి ఇరుముడి కట్టుకొని పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నాం. దానికి సంబంధించి ఇరుముడి సామాన్లు అన్నీ రెడీ అయిపోయాయి. అయితే సో ఇప్పుడు ఏంటంటే చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. 24th నాడు వచ్చి మాల వేసుకోవాలా, దాని ముందే మాల వేసుకోవాలా, ఇంకా రకరకాల మన యాత్రకి ఏమేమి సామాన్లు తెచ్చుకోవాలి అని చాలా డౌట్స్ ఉన్నాయి. వాటన్నిటికీ ఒక వీడియోలో జవాబు చెప్దామని మేమైతే ఈ వీడియో చేస్తున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 24th మన పాదయాత్ర గణేష్ టెంపుల్ నుంచి స్టార్ట్ అవుతుంది. మన గణేష్ టెంపుల్కి మీరందరూ మార్నింగ్ 5 లోపు అక్కడికి రావాలా. మీరు, మీ తల్లిదండ్రులు, మీ భార్య, పిల్లలు ఎవరున్నారో వాళ్ళని తెచ్చుకొని ఇంటి నుంచి 1 kg లేదా 1/2 kg రైస్ తెచ్చుకోండి. మిగతా అన్నీ మన గురుస్వామి వాళ్ళే తీస్తారు. మాల అనేది ఎప్పుడు వేసుకోవాలని చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో మాల అనేది మీరు ఇప్పుడు ఈ 3-4 డేస్ అయితే ఏదైతే టైం ఉందో ఆ టైంలో మంచి రోజు చూసుకొని మీరైతే మాల వేసుకోండి. 24th నాడు మాల వేసుకోవడానికి అయితే టైం ఉండదు. ఎందుకంటే మనం మార్నింగ్ 5 o'clock ఇరుముడి కట్టుకోవడం స్టార్ట్ చేస్తాము. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే చాలామంది వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తున్నారు, మన ఆంధ్ర నుంచి వస్తున్నారు. వాళ్ళందరికీ చాలా డౌట్స్ ఏంటంటే మేమందరం 24th నాడు బయలుదేరాలా అని. సో మీరు చూసుకోండి, మీరు 23rd నైట్ వరకు ఇక్కడికి వచ్చేలా చూసుకోండి సికింద్రాబాద్కి. కొందరు ముందు వచ్చినా పర్లేదు, మన సికింద్రాబాద్ మెట్టు కూడా అయ్యప్ప స్వామి టెంపుల్లో మనకి అకామిడేషన్ అయితే గురుస్వామి మాట్లాడడం జరిగింది. అక్కడ 1 day అకామిడేషన్ అయితే మనకి ఇస్తారు. మన వినాయకుని గుడి నుంచి అదొక 3 kilometers ఉంటుంది. మనకు అక్కడ వసతులు అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ ఇంకోటి మనకు శబరిమల వెళ్ళడానికి ఏమేమి తీసుకురావాలి అని. సో మీరు ఒక 2 shirts తెచ్చుకోండి, ఒక టీ-షర్ట్, ఒక షార్ట్. ఇక్కడ చూడొచ్చు, నేను ఇప్పుడు నా జర్నీ కోసం, నా పాదయాత్ర కోసం నేనైతే ఏమేమి తీసుకున్నానో మేము అన్నిటి చూపిస్తాను. ఈ పూజ సామాన్లు తీసుకున్నాను ఎందుకంటే డైలీ మనం స్నానం చేసిన తర్వాత మనము అలంకరించుకోవడానికి ఈ వస్తువులు అయితే తీసుకున్నాను. 2 shirts తీసుకున్నాను. నా దగ్గర ప్యాంట్ అవైలబుల్ ఉంది కాబట్టి ప్యాంట్ తీసుకోలేదు. షార్ట్స్ అయితే తీసుకోండి. ఇంకోటి నెక్స్ట్ వచ్చి షార్ట్స్, ఎందుకంటే మనం నడిచేటప్పుడు మనకి లుంగి కానీ ప్యాంట్ కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది, దానికని షార్ట్స్ తీసుకోండి. ఇంకోటి మంచి బ్లాంకెట్ తీసుకోండి. ఇక్కడైతే 2 blankets ఉన్నాయి, మేము ఇద్దరం ఉన్నాము అందుకే 2 తీసుకున్నాము. మంచి బ్లాంకెట్ తీసుకోండి. సో దాంతోపాటు మీకు ఇరుముడికి నెత్తి మీ ఇరుముడి షాల్ తెచ్చుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మీ యొక్క బ్యాగ్ ఉంటుంది కదా, ఆ బ్యాగ్ మీరు సికింద్రాబాద్ అయ్యప్ప స్వామి టెంపుల్కి వచ్చిన తర్వాత టెంపుల్ ఆపోజిట్లోనే మనకు ఒక DCM ఉంటుంది. దాని మీద మన అయ్యప్ప స్వామి భక్త బృందం అని బ్యానర్ ఉంటుంది. అందులో మీ బ్యాగ్ తీసుకొచ్చి ఆ DCMలో వేయచ్చు. మీరు అదే రోజు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. తర్వాత మీకు ఇరుముడికి సంబంధించిన వస్తువులు మీ దగ్గర పెట్టుకోండి. ఇరుముడికి సంబంధించిన వస్తువులు అంటే ఒక బ్లాంకెట్ కానీ, ఇరుముడి నెత్తి మీద షాల్ కానీ అవన్నీ మీ దగ్గర పెట్టుకోండి. మిగతాదంతా బ్యాగ్లో వేసి DCMలో పెట్టేయండి. సో చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే చాలామంది అయిపోయారు కదా, మనకి ఫుడ్ ఫెసిలిటీ కానీ అకామిడేషన్ కానీ ఎలా ఉంటుందని డౌట్ పడుతున్నారు. సో ఇక్కడ మనం డౌట్ పడాల్సిన అవసరమే లేదు. లాస్ట్ ఇయరే మనం చాలామంది స్వాములతో మనమైతే గ్రాండ్ సక్సెస్గా యాత్ర అయితే మనం కొనసాగించాము. ఈసారి దానికన్నా ఎక్కువ ప్రికాషన్స్ తీసుకొని ఎక్కడెక్కడ అంటే మనం ఆలోచించిన దానికన్నా దానికి డబుల్గా గురుస్వామి వాళ్ళు అయితే దాన్ని ప్లాన్ చేసి అయితే పోయారు. మీకు ఆ విషయంలో అయితే మీరు ఎటువంటి డౌట్స్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మేమందరం ఉంటాం అక్కడే, ఆ డౌట్ అయితే పెట్టుకోకండి. మార్నింగ్ 5 o'clock మనం గణేష్ టెంపుల్కి వచ్చి రాగానే మనకైతే ఇరుముడి స్టార్ట్ అయిపోతుంది. 7:30-8 వరకు మ్యాక్స్ ఇరుముడి క్లోజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు గురుస్వామి గారు. ఎందుకంటే మనకి చాలా ఇరుముడి ఇప్పటివరకు అయితే దగ్గర 300 to 400 ఇరుముడిస్ ఉన్నాయి. అంటే కొందరు ఆంధ్ర నుంచి వచ్చే వాళ్ళు ఏంటి అక్కడే ఇరుముడి కట్టుకొని వస్తున్నారు. సో వీళ్ళందరినీ మనము ఆ టైం కన్జ్యూమ్ చాలా అవుతుంది కాబట్టి మనం మార్నింగ్ 5 o'clock ఇరుముడి స్టార్ట్ చేస్తున్నాము. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో వెళ్ళాలి, చాలామందికి అదే కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే మనం ఇరుముడి కట్టుకున్న తర్వాత గురుస్వామి ఎంబడి ఉంటారా, లేకుంటే అంతమంది ఎట్లా వెళ్ళాలా, ఎవరు మనకు పరిచయం లేదా, అట్లాంటి డౌట్స్ పెట్టుకోకండి. ఎందుకంటే ఒకసారి మీరు ఇరుముడి కట్టుకున్న తర్వాత చాలామంది లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు సీనియర్స్ కూడా ఉంటారు అక్కడ. సో మీకు అక్కడ ఒకరిద్దరిని పరిచయం చేసుకొని మేము అందరం ఉంటాము. అక్కడ నుంచి మనం నాంపల్లి వరకు వెళ్తామన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే అందరూ 400-500 ఒకటేసారి వెళ్ళరు, ఒక్కొక్క బ్యాచ్ వెళ్తుంది అనమాట. ఇప్పుడు సపోజ్ ఒక 10 members ఇరుముడి కట్టుకొని వాళ్ళు రెడీగా ఉంటే ఎవరి గురించి వెయిట్ చేయరు.
వాళ్ళు బ్యాచ్ వైజ్గా నెక్స్ట్ హాల్ట్కి వెళ్ళిపోతూనే ఉంటారు. సో ఎవరైతే వెళ్తున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళు సీనియర్ అని. ఆ సీనియర్ దగ్గరికి వెళ్ళి, లేదా నేను ఉంటాను అక్కడ, ఇంకా టింకు ఉంటాడు, శ్రీనాథ్ ఉంటాడు, గురుస్వాములు అందరూ ఉంటారు, మీ అందరికి హెల్ప్ చేయడానికి మేము అక్కడ ఉంటాము. మీ వినాయకుని గుడిలో ఏ సిబ్బందికి అడిగినా అని కూడా మా దాకా మిమ్మల్ని తీసుకొని వచ్చి వాళ్ళు వదిలిపెడతారు. వచ్చిన తర్వాత ఎవరెంబడి వెళ్ళాలి, ఎవరెంబడి ఉండాలి అనేది మొత్తం మేము గైడ్ చేస్తాము. ఫస్ట్ డే కొంచెం భయం కానీ కన్ఫ్యూజన్ కానీ ఉంటుంది, అవన్నీ పెట్టుకోకండి. ఒకటే ధైర్యం పెట్టుకోండి, మేమందరం అక్కడ మీకు అవైలబుల్గా ఉంటాము. మీకు ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా మేమందరం అక్కడ ఉంటాము. దాంతోపాటు వాట్సాప్ గ్రూప్లు ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాలి, ఏ లొకేషన్ అనేది ప్రతిదీ మనం లొకేషన్ పెడుతుంటాం. సో మేబీ ఫస్ట్ డే కొంచెం ఇబ్బంది అవుతుండొచ్చు. ఇబ్బంది ఎందుకంటే తెలియదు మనం ఎక్కడికి వెళ్ళాలా, ఎవరిని పట్టుకోవాలా, నెత్తి మీద ఇరుముడి ఉంటుంది, ఇరుముడి మనము ఎక్కడికి తీసుకెళ్ళాలా, మన ఇంట్లో వాళ్ళు ఉంటారు, ఇవన్నీ కొంచెం టెన్షన్లో మనం ఏం చేస్తాం మనకు అర్థం అవ్వదు. సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ డే ఇబ్బంది అయితే ఉంటుంది, దానికి మేమందరం ఉంటాము. మీరు ఇడుమురి కట్టుకున్న తర్వాత మేము ఎవ్వరు కనిపించినా కానీ కూడా స్వామి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్తే మేము ఒక సీనియర్ని ఇచ్చేసి ఇతనితో పాటు ఉండండి, ఈ స్వామి వెంబడితో ఉండండి అని చెప్తే నెక్స్ట్ మీకు నాంపల్లికి తీసుకెళ్తాడు. నాంపల్లి తర్వాత మనకి శంషాబాద్ నెక్స్ట్ స్టాప్. ఈ 1-2 మనకి ఆల్టింగ్స్ అలవాటు అయిన తర్వాత మీకు మొత్తం క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడ మన నవీన్ గురుస్వామి అయితే ఉన్నాడు. మీలో ఉన్న క్వశ్చన్సే నేను కొన్ని పికప్ చేసుకొని, నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అని నేను గురుస్వామితో అయితే క్లియర్ చేసుకుంటాను. నేను కొన్ని వాట్సాప్ గ్రూప్లలో చూశాను, చాలా క్వశ్చన్స్, దాంట్లో కొన్ని నేను సెలెక్ట్ చేసి గురుస్వామికి అయితే డైరెక్ట్ అడుగుతున్నాను. గురుస్వామి సంశరణం. ఇక్కడ మన యాత్రలో మెయిన్గా ఫస్ట్ క్వశ్చన్ అడిగేది ఏంటంటే గురుస్వామి, మనం ఇరుముడి నుంచి ట్రైన్ టికెట్ వరకు ప్రతిదీ ఫ్రీగా తీసుకొని వెళ్తున్నాము. కొందరు ఏమనుకుంటున్నారంటే ఇరుముడికి మేము కొంచెం ఏదన్నా మేము పెట్టొచ్చా డబ్బులు అని అంటున్నారు గురుస్వామి, దానికి మీరు ఏం చెప్తారు గురుస్వామి? ఇప్పుడు ఫస్ట్ ఇరుముడి అంటే సీరియల్ వైజ్ ఉంటుంది. ఫస్ట్ వాళ్ళ క్లారిటీ అందరికీ, ఎవరి ఇరుముడి ఎక్కడ ఇంతమందిలో మిస్ అవుతుందా లేకుంటే ఇంకేమవుతుందా. జనరల్గా శబరిమల మాల వేసుకొని శబరిమలకి పోయే వాళ్ళైనా, ఈ పాదయాత్ర చేసే వాళ్ళైనా మామూలు ఇరుముడి ఉంటుంది, ఇట్లా ఇరుముడి బ్యాగ్ ఉంటుంది. వాళ్ళకి సీరియల్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. దానికి మనం ఏం చేస్తామంటే సీరియల్ నెంబర్స్ ఇస్తాం వాళ్ళకి. ఆ సీనియర్ నెంబర్స్తోని వాళ్ళ ఇరుముడి, ఇప్పుడు నాకు ఈ నెంబర్ వచ్చి అలర్ట్ అయిందంటే నాకు గుర్తుంటుంది కదా, 400 నాది, 399 నీది, అట్లా. అప్పుడు ఇరుముడి ఎక్కడ మిస్ కాదు. ఎవరి ఇరుముడి అనేది వాళ్ళకి 100% దొరికిపోతుంది. సెకండ్, వాళ్ళు ఇరుముడి నెత్తి మీద పెట్టుకొని నడుస్తారు. ఒకవేళ కానప్పుడు మనకి 2 బండ్లు ఉంటాయి, ఆ బండ్ల పెట్టిస్తాము. కొంచెం అంటే పైన ఒక ఫ్లోర్ లాగా ఉంటుంది, ఆ ఫ్లోర్లో కట్టి కూడా వాళ్ళు నడవచ్చు. నెక్స్ట్ సో ఇక్కడ ఇంకోటి గురుస్వామి, మాల వేసుకొని ఇరుముడి అయ్యప్పకది మా నుంచి మా కష్టంతో ఏదైనా చేయాలని చాలా మంది క్వశ్చన్స్ చేస్తున్నారు. దానికి చిన్న ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు శక్తి మేరకు ఇరుముడికి ప్రతి యాత్ర కూడా మొత్తం ఇవాళ నా తరఫు మా తోని తోసింది ఇవ్వాలనుకుంటున్నాను, తప్పకుండా ఉద్యోగం ఎవరన్నా అందరు ఇస్తేనే ఈ యాత్ర ఇరుముడికి ముఖ్యంగా ఇంట్లో నుంచి మీరు తోసినంత డబ్బు కంపల్సరీ తీసుకురావాలి. అది ఫ్రీ కాదు, అది మీ ఇంట్లో నుంచి ఆనవాయి. అది కంపల్సరీ తీసుకురావాలి. ఇంత అంత అని కాదు, మీకు తోసినంత 11 రూపాయల నుంచి స్టార్ట్, 11 లక్షల దాకా ఇవ్వచ్చు. దానికి అన్లిమిటెడ్, అంతా అయ్యప్ప పోయేది కాదు. మీ దారిలో మనం వెళ్ళేటప్పుడు కాళ్ళకి పొక్కులు కానీ లేకుంటే ఆ బుగ్గలు వచ్చి నడవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. దానికి ఈ సంవత్సరం యాత్రలో మనకి ఏదైనా మెడికల్ అసిస్ట్ ఏమైనా దొరుకుతుందా? మనకి ఇంతకుముందుకు మా తోటి సదవర్ధుడు అయ్యప్ప భక్తుడు సంవత్సరం మొత్తం మాలనే ఉంటుండే. ఆయన పేరు డాక్టర్ వశీకర్ అని మేము నిక్ నేమ్ పెట్టినాము. ఆయన పేరు రాజు. గత సంవత్సరం కింద సంశరణం అవుతుంది. లాస్ట్ ఇయర్ కూడా ఎవరు లేకుండే, ఎవరి కాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చూపించుకున్నారు.
కానీ ఈసారి పర్టికులర్గా జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఒక ఆర్ఎంపీ డాక్టర్ మనతో పాటు ఉంటారు. ప్రతిదీ వీళ్ళకి ఏది అవసరం ఉంటే కాళ్ళకు బొగ్గలు వచ్చినా, జ్వరం వచ్చినా, ఇంకా లూజ్ మోషన్స్ అయినా, స్టమక్ పెయిన్ ఉన్నా, యాంటీబయాటిక్ లేకుంటే వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి మన దగ్గర ఆర్ఎంపీ డాక్టర్ అయితే అవైలబుల్ ఉంటారు. తెచ్చుకున్నది వాళ్ళు తెస్తారు. మీరు కూడా మీ వంతు మీ ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా మీరు ఎంబడి పెట్టుకోండి సేఫ్ సైడ్గా. అంటే ఎవరికైనా ఏదైనా పర్సనల్ ఇష్యూస్ ఉంటే వాళ్ళ ట్యాబ్లెట్స్ వాళ్ళు చేసుకోవచ్చు. ఇక్కడ చాలామందికి ఇంకో భయం ఏంటంటే నేను చాలా లావుగా ఉన్నాను లేదా నేను అంత దూరం నడవగలుగుతాను అనే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ మీ అందరికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అందరూ పాదయాత్ర చాలా ఈజీగా చేయగలుగుతారు. అంటే మనం కంటిన్యూస్ ఇక్కడ స్టార్ట్ చేసామంటే శబరిమల వరకు కంటిన్యూస్ నడవము. మనకంటూ అంటే ఒక మనిషి ఎన్ని కిలోమీటర్స్ నడవగలుగుతాడు అనేది అవన్నీ ప్లాన్ చేసేసి ఒక్కొక్క దగ్గర ఆల్ట్ పెట్టడం కానీ డైలీ ఇన్నే కిలోమీటర్స్ నడవాలి అని ఒక లిమిట్ అనేది పెట్టుకొని వెళ్తున్నాము. దానివల్ల మనకి మెయిన్గా ఈ పాదయాత్ర వల్ల మనకి ఒక భక్తి అనేది పక్కకు పెడితే మన హెల్త్ కూడా చాలా అంటే చాలా ఇంప్రూవ్ అవుతుంది. చాలామంది ఈ పాదయాత్ర తర్వాత చాలా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ పాదయాత్ర తర్వాత చాలా బాగా అయిన వాళ్ళు కూడా మా గత పాదయాత్ర అనుభవం ద్వారా మేము చూసాము. సో మీలో పాదయాత్ర ఈ సంవత్సరం రాని వాళ్ళు వచ్చే సంవత్సరంకైనా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకా డౌట్స్ అంటే పాదయాత్ర ఎట్లా జరుగుతుంది ఏమున్నది కొత్త వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి కాబట్టి మన ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు ఒకసారి కిందికి స్క్రోల్ డౌన్ చేసి వెళ్తే డే 1 నుంచి పాదయాత్ర ఎలా జరిగింది అనేది మొత్తం వీడియో ఉంటుంది. డే 1 నుంచి మనం రిటర్న్ మళ్ళీ శబరిమల నుంచి ఇంటికి వచ్చేంత వరకు ఎలా డే టు డే ఎలా జరుగుతుంది అనేది మొత్తం యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఒకసారి మీకు టైం ఉంటే మొత్తం యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి మొత్తం 38 days ఎలా ఉంటుంది అనేది మీరు చూసుకోవచ్చు.